బిగ్ టీవీ వెలికి తీసిన 700 కోట్ల భూ కుంభకోణంపై వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా విజయవాడ జిల్లా పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీ నిర్వహించిన అధికారులు ఇవాళ రేపు కూడా తనిఖీలు నిర్వహించి పూర్తి వివరాలు సేకరించనున్నారు. అయితే ఇప్పటికే శాఖాపరమైన విచారణ పూర్తి చేసింది రిజిస్ట్రేషన్ శాఖ. శ్రీకాంత్ పేరుతో దాదాపు 150 కోట్ల రూపాయల ఆస్తులు రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా ఇప్పటి వరకు జరిగిన విచారణలో గుర్తించారు. ఏ రిజిస్ట్రేషన్ లో కూడా పాన్ కార్డ్ లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఈ స్కామ్ విషయంలో తప్పు జరగలేదనో జరిగిందనో ఏ మాత్రం స్పష్టత ఇవ్వలేని స్థితికి వైసీపీ నేతలు చేరుకున్నారు. ఈ స్కామ్ లో మాజీ సీఎం జగన్ కుటుంబ సభ్యుల ఆరోపణలు ఎదుర్కోవడంతో ఏం చేయాలో అర్థం కాక తల్లు పట్టుకుంటున్నారు వైసీపీ నేతలు. ఇక మరోవైపు 700 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబుకు లేఖ రాసి 5 నెలలు అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. బిగ్ టీవీ వార్తా కథనాన్ని ప్రసారం చేయడంతో ఈ స్కామ్ బయటకు వచ్చిందని చెప్పాలి. అయితే దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆగమేఘాలపై లోతైన విచారణ చేపట్టింది. ఇప్పటికే విజయవాడ సిటీలో ఉన్న 3 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న సమాచారం మొత్తం స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల డేటా స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ రేపు కూడా పలు చోట్ల తనిఖీలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకోనున్నారు. త్వరలోనే శ్రీకాంత్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు మాజీ రిజిస్టర్ సింగ్ ని కస్టడీ కోరే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది మనకి. అలాగే మరొక పక్క భారీ భూ స్కామ్ ను వెలుగులోకి తెచ్చిన బిగ్ టీవీ కథనంతో అధికార యంత్రాంగం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బిగ్ టీవీ కథనాలపై సీఎంఓ అధికారులు కూడా ఆరా తీశారు. శివ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, మనకు తెలుసు, మనం చూస్తున్నాము, మనం ప్రసారం చేసిన 700 కోట్ల భూ కుంభకోణానికి సంబంధించి మనం ఎవరైతే నిందితులుగా ఆరోపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు అధికార టర్న్ వచ్చింది. ఒక్కసారిగా అందరూ కూడా అలర్ట్ అయ్యి దానికి సంబంధించి అన్ని బయటకు తీస్తూ ఉన్నారు. ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు? ఎక్కడి వరకు వచ్చింది కేసు? మొత్తం మీద చూసుకుంటే బిగ్ టీవీ ప్రసారం చేసిన ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లు, సింగ్ అనే మాజీ రిజిస్ట్రార్ని బెదిరించి చేసుకున్న 700 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి అన్ని మీడియా సంస్థలు ఎలక్ట్ అయితే అందరూ వరుసగా నిన్నటి నుంచి కూడా ప్రసారం చేయడం బిగిన్ చేసిన పరిస్థితి కనిపించింది. వారితో పాటుగా ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం, ఇటు రెవెన్యూ శాఖ కార్యాలయం కూడా డీజీ రవీంద్రనాథ్ నేతృత్వంలో కూడా విచారణకు ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. ఆయన ఇప్పటికే ప్రాథమిక నివేదికని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి అందజేసినట్టు తెలుస్తా ఉంది. ఒక ఇబ్రహీంపట్నం పరిధిలోనే దాదాపుగా 150 కోట్ల 100 నుంచి 150 కోట్ల రూపాయల అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు ప్రాథమికంగా నివేదిక చేశారు. ఇక్కడ సాధారణంగా మనం ఒక అంశాన్ని గమనించాలి. బ్యాంకులో 2 లక్ష రూపాయలు దాటినా కానీ 50,000 దాటినా కానీ పాన్ కార్డు కంపల్సరీ. ప్రతి రిజిస్ట్రేషన్కి 49,000 దాటిన ప్రతి రిజిస్ట్రేషన్కి కూడా పాన్ కార్డు కంపల్సరీ. కానీ ఏదైతే శ్రీకాంత్కు సంబంధించి జరిగిన అనేకమైన రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా ఎక్కడా కూడా పాన్ కార్డు లేదని చెప్పి కూడా ఆ నివేదికలో తెలిసినట్టు తెలుస్తూ ఉంది. అనేక రిజిస్ట్రేషన్లు చేయటం ఒక ఎత్తు అయితే దానికి సంబంధించిన పాన్ కార్డులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా ప్రాథమికంగా దూకించారు. నిజంగా మీరు కానీ నేను కానీ ఇంకొకరు కానీ రిజిస్ట్రేషన్కి వెళ్తే పాన్ కార్డు లేని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కానీ గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా చేసుకున్న క్రమంలో పాన్ కార్డు లేకుండానే చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు దీనికి సంబంధించి ఇప్పటికే విజయవాడ నగరంలో ఉన్న పటమట, గాంధీనగర్, అలాగే గుణదల, ఇబ్రహీంపట్నానికి సంబంధించి గత కొంతకాలంగా జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి సమగ్రమైన డేటాని అధికారులు సేకరించారు. వాటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో జరిగిన వాటికి సంబంధించి ఇబ్రహీంపట్నం, విజయవాడ పటమట ప్రాంతంలో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే ఒకవైపు ఏసీబీ అధికారులు, మరొక వైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సమగ్రమైన వివరాలు సేకరించుకుంటున్నారు. దీనిలో భాగంగానే సమగ్రమైన వివరాలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందజేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ
రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సంబంధించి అన్ని రకాల వివరాలను సేకరించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. 1-2 రోజుల్లోనే ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో ఆయనపై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఏదైతే సింగుకు సంబంధించి తనను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వందల కోట్ల రూపాయల భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చంద్రబాబుకి లోకేష్కి రాసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు మరొక ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి నమోదు చేస్తే దాంట్లో A1గా శ్రీకాంత్ పేరు కూడా నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. A2గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన PA KNR ఉన్నారు, ఆయన పేరు కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి మనకైతే సమాచారం ఉంటుంది. A3గా సింగ్ పేరు, ఇట్లా దాదాపుగా వీరందరి పేర్లను కూడా దీంట్లో నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసి ఆయన PAగా ఉన్న కీలకమైన వ్యక్తులకు సంబంధించి కేసులు కానీ లేకపోతే విచారణ జరిగే సమయంలో సమగ్రమైన వివరాలు, సమగ్రమైన ఆధారాలు తీసుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేది ఏసీబీ ఆలోచన కనిపిస్తూ ఉంది. అలాగే ప్రభుత్వ పెద్దల ఆలోచన కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదో కక్షపూరితంగా కేసు నమోదు చేశామనేది కాకుండా సమగ్రమైన ఆధారాలు తీసుకున్న తర్వాతనే కేసు నమోదు చేద్దామని చెప్పి ప్రభుత్వ పెద్దలు ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో దానిలో భాగంగానే గత 3 రోజుల కాలంగా బిగ్ టీవీ ఎప్పుడైతే ప్రసారం కథనం చేసిందో కథనం చేసిన నిమిషం నుంచే ఇటు శాంసంగ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అటు ఏసీబీ అధికారులు లోతుగా విచారణ చేపట్టడంతో పాటు దీనికి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో మనం ఏదైతే చెప్పుకుంటున్నాం 3-4 కాకుండా ఇంకెంతమంది ఉన్నారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు అయితే విస్తృతంగా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే బిగ్ టీవీ వెలికి తీసిన 700 రూపాయల భూ కుంభకోణం రిజిస్ట్రేషన్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనికి సంబంధించిన డేటా సేకరించినట్టు తెలుస్తా ఉంది. మౌనిషా. రైట్, థాంక్స్ ఫర్ ద బ్రీఫ్ శివ.